కంట్రోల్ సి తోటి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఈ సెల్లో పేస్ట్ చేస్తున్నాను. మనం పేస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్న షార్ట్ కట్కి కంట్రోల్+P. సో కంట్రోల్+P ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. కానీ సపోజ్ ఇప్పుడు నేను ఈ సెల్లో ఉన్న వాల్యూని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెల్లో ఉన్న వాల్యూ కూడా డిలీట్ అవుతుంది. ఎందుకంటే ఈ సెల్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేసింది. సో ఈ సెల్లో ఉన్న వాల్యూని ఇప్పుడు నేను డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెల్లో ఉన్న వాల్యూ కూడా నాకు డిలీట్ అవుతుంది. మళ్ళీ నేను కంట్రోల్+Z ప్రెస్ చేస్తాను, బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ డాటాని నేను కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్+C కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటాను. ఎలా పేస్ట్ చేయాలనుకుంటాను, ఇక్కడ నేను ఒక స్పెషల్గా పేస్ట్ చేయాలనుకుంటాను. అలా చేయాలి అంటే ఒక రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ స్పెషల్ అని వస్తుంది. ఈ పేస్ట్ స్పెషల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూస్గా పేస్ట్ చేయండి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, వాట్ ఈస్ పేస్ట్ స్పెషల్. ఈ వాల్యూస్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే అని అందాము. ఎప్పుడైతే ఓకే అన్నామో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ యాపిల్ అన్న వర్డ్ ఇక్కడ కూడా వచ్చేసేస్తుంది. బట్ ఎప్పుడైతే నేను ఈ డాటాను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తానో, సో మనం ఏదైతే మామూలు పేస్ట్ చేస్తామో ఆ డాటా డిలీట్ అవుతుంది. బట్ మనం పేస్ట్ స్పెషల్గా ఏదైతే చేస్తామో ఆ డాటా అనేది డిలీట్ కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మామూలు పేస్ట్ అండ్ పేస్ట్ స్పెషల్. సో ఈ పేస్ట్ స్పెషల్ని మనం ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి ఏదన్నా ఒక డాటాని కాపీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటా నేను కాపీ చేస్తున్నాను. ఎప్పుడైతే డాటా కాపీ చేస్తానో ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ అన్న గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో పేస్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆ పేస్ట్ ఒక డౌన్ యారో మార్క్ ఉంటుంది. ఆ డౌన్ యారోకి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేస్ట్ స్పెషల్ అని వస్తుంది. ఈ పేస్ట్ స్పెషల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఏదన్నా డాటాని కాపీ చేసిన తర్వాత, సో కంట్రోల్+C ప్రెస్ చేసి కాపీ చేసిన తర్వాత ఏ సెల్లో అన్న పేస్ట్ చేయాలి అంటే అక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక పేస్ట్ స్పెషల్ వస్తుంది. దాంట్లో మీకు ఆప్షన్స్ వస్తాయి. సో అలా కాదు అనుకుంటుంటే వీ కెన్ యూజ్ అనదర్ వే. సో షార్ట్ కట్ కీ కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ దీనంతా నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి ఈ సెల్లో నేను పేస్ట్ చేయాలనుకుంటాను. ఎక్కడైతే నేను పేస్ట్ చేయాలనుకుంటానో అక్కడ కంట్రోల్+Alt+V. ఎప్పుడైతే కంట్రోల్+Alt+V ప్రెస్ చేస్తామో సేమ్ పేస్ట్ స్పెషల్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ 3 డేస్లో మీరు ఎలా అన్నా ఓపెన్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం పేస్ట్ స్పెషల్ ఆప్షన్ ఓపెన్ చేస్తామో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. పేస్ట్ అని ఒకటి, ఆపరేషన్ అని ఒకటి. సో పేస్ట్లో వచ్చేసేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ ఫార్ములాస్, వాల్యూస్, ఫార్మేట్, కామెంట్స్, వ్యాలిడేషన్, ఆల్ యూజింగ్ సోర్స్ థింగ్, ఆల్ ఎక్సెప్ట్ బోర్డర్స్, కాలమ్ విడ్త్స్, ఫార్ములాస్ అండ్ నంబర్ ఫార్మాట్స్, వాల్యూస్ అండ్ నంబర్ ఫార్మాట్స్. అలాగే ఆపరేషన్లో బై డిఫాల్ట్ నన్ ఉంటుంది. వీ కెన్ చేంజ్ టు యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్. సో ఇక్కడ ఇంకో 2 ఆప్షన్స్ ఉంటాయి, స్కిప్ బ్లాంక్స్ అండ్ ట్రాన్స్పోజ్. సో ఇవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో దీన్ని డిస్కస్ చేసుకోవడానికి నేను కొన్ని షీట్స్ క్రియేట్ చేస్తాను. ఒక్కొక్క షీట్ని మనం మూవ్ అవుతూ ఈ టాపిక్స్ అంతా క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ ఆల్ అంటే ఏంటి, నాకు యాజ్ ఇట్ ఈస్గా కాపీ కావాలి. యాజ్ ఇట్ ఈస్ కాపీ ఈజ్ నథింగ్ బట్ పేస్టింగ్. పేస్ట్ అన్న ఆల్ట్ బి అన్న ఇప్పుడు మనం ఆల్ అన్న ఒకటే. సో ఇప్పుడు మనం దీని డాటా మొత్తం కాపీ చేద్దాము. కాపీ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. Alt+Control+V ప్రెస్ చేద్దాము. మనం ఒక పేస్ట్ స్పెషల్ అన్న పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాను. ఇట్ విల్ యాజ్ ఇట్ ఈస్ ద ప్రింట్. సో దీనికి డిఫరెన్స్ లేదు. బట్ ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసేసి ఇక్కడ మనకు ఏదైతే హయ్యెస్ట్ మార్క్స్ అన్న విడ్త్ ఉందో ఆ విడ్త్ మనకు ఇది కాదు. అలాగే లాస్ట్ మార్క్స్, యావరేజ్ డాటాని యాజ్ ఇట్ ఈస్గా మనకి కాపీ చేసేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ వీ కెన్ సే ఆల్. బై డిఫాల్ట్ ఒక రకంగా పేస్టే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను, కంట్రోల్+V ప్రెస్ చేశాను. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ అయింది. బట్ ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ అన్నది అలాగనే ఉంది డాటా. సో విడ్త్ మాత్రం కంప్రెస్లో ఉంది. సో ఇక్కడ మనము ఒక డాటాని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకోవాలి. బట్ వితౌట్ విడ్త్ ఎక్స్పాండ్ ఇవి లేకుండా కాపీ చేసుకోవాలంటే వీ కెన్ యూజ్ ద ఆల్ ఫంక్షన్స్. Next we'll move to another option that is called formula. So formula ఏంటి? సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ రూల్ నెంబర్స్ ఉన్నాయి, కొంతమంది స్టూడెంట్స్ రూల్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ టోటల్ క్యాలిక్యులేట్ అయింది. హైయెస్ట్, లీస్ట్, యావరేజ్ మార్క్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఇది అనుకుందాము, దిస్ ఈస్ ద క్వార్టర్లీ రిపోర్ట్. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ మనం తయారు చేద్దాం అనుకుంటాం. సో తయారు చేయాలంటే ఏం చేయాలి, సేమ్ రూల్ నెంబర్స్, సేమ్ స్టూడెంట్స్.
ఓన్లీ డిఫరెన్స్ అయ్యేది ఏంటి, సబ్జెక్ట్ మార్క్స్ డిఫరెన్స్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు నేను టోటల్ హైయెస్ట్ మార్క్స్ లీస్ట్ మార్క్స్ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేసే బదులు నేను ఏం చేస్తాను, ఐ గో టు సెలెక్ట్ దిస్ టోటల్ హైయెస్ట్ లీస్ట్ యావరేజ్ మార్క్స్, దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసేసిన తర్వాత ఇక్కడ టోటల్ దగ్గర నేను కర్సర్ పెట్టేసేసి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డి ప్రెస్ చేద్దాము. సో ఇక్కడ మనం ఫార్ములాని కాపీ చేద్దాం, నాట్ ఆల్, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే. అంటే ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని కాపీ చేద్దాం. సో ఇక్కడ ఓకే అందాం. అసలు ఇక్కడ ఫార్ములా ఏముంది చూడండి. సో ఇక్కడ ఫార్ములా కనుక సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే సమ్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్. సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా క్లిక్ చేస్తే సమ్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్స్, N2 నుంచి P2 వరకు. సో ఇప్పుడు జస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ మార్క్స్ ఎంట్రీ చేద్దాం, 60 సమ్ 70. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ 120, హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 60, ఇప్పుడు 70 అండ్ లీస్ట్ మార్క్స్ 60, యావరేజ్ వచ్చేసేసింది. సో అలాగే నేను ఇక్కడ 40, 50, 60. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మార్క్స్ టోటల్ మార్క్స్ వచ్చాయి, హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, లీస్ట్ మార్క్స్ వచ్చాయి అండ్ 50. అంటే నేను మళ్ళీ దీన్ని ఫార్ములాస్కి మళ్ళీ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసేసి వాల్యూస్ అంటే ఏంటి. సో ఇప్పుడు నేను ఈ డాటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డాటా ఇంతకుముందు కూడా చూపించాను నేను. సో సపోజ్ అనుకుందాము, సో ఈ డాటా యాజ్ ఇట్ ఈస్గా నాకు కాపీ కావాలి, వాల్యూస్గా కాపీ కావాలి. సో కాపీ చేద్దాము, జస్ట్ క్లిక్ చేద్దాము, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి ప్రెస్ చేద్దాము, వాల్యూస్గా ప్రెస్ చేద్దాం. సో వాల్యూస్గా ప్రెస్ చేసి ఓకే అంటే యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రెస్ అవుతుంది. బట్ సో డిఫరెన్స్ వచ్చేసేసి మనకి దీనిపైన ఏదైతే ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ మాత్రం రాదు. ఫార్మేట్ ఏంటి, దీనికంతా బార్డర్స్ ఇచ్చాను. సో ఈ బార్డర్స్ మాత్రం రావు, యాజ్ ఇట్ ఈస్గా డాటా మాత్రం కాపీ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ వి కెన్ సే వాల్యూస్. ఇంతకుముందు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, యాపిల్ అన్న దాంట్లో. సో మనం సోర్స్ డాటాని డిలీట్ చేసినా కూడా ఈ డాటా మాత్రం డిలీట్ కాదు. దట్ ఈస్ కాల్డ్ వి కెన్ సే వాల్యూస్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి ఫార్మేట్. సో ఫార్మేట్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ప్రైస్ అండ్ అమౌంట్ అన్నది వచ్చేసేసి ఒక ఫార్మేట్లో ఉంది. ఏ ఫార్మేట్లో ఉంది ఇక్కడ చూడండి. సో ఈ రెండు డాటాని నేను అకౌంటింగ్ ఫార్మేట్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ సెల్స్లో ఉన్న డాటాని కూడా నేను అకౌంటింగ్ ఫార్మేట్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఎలా పెట్టాలి ఇప్పుడు నేను, సో ఈ డాటా మొత్తం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ C ప్రెస్ చేద్దాం, కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ప్రైస్లో ఫస్ట్ సెల్లో కర్సర్ క్లిక్ చేద్దాం. నౌ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ P పేస్ట్ స్పెషల్ ఓపెన్ చేసి ఇక్కడ ఫార్మేట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. దెన్ సెలెక్ట్ ఇట్ ఓకే. ఆటోమేటిక్గా ఈ సెల్ ఇక్కడ ఏముంది, బోల్డ్ ఉంది ప్లస్ అకౌంటింగ్ అన్న ఫార్మేట్ ఉంది. అలాగే ఈ సెల్స్లో కూడా మనకు సో బోల్డ్ వస్తుంది ప్రతి డాటా, యాజ్ వెల్ యాజ్ ద అకౌంటింగ్ అన్న ఫార్మేట్ కూడా మనకి వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే ఫార్మేటింగ్ ద డాటా. ఓకే. నెక్స్ట్ కామెంట్స్ అంటే ఏంటి, సపోజ్ అనుకుందాము ఈ పర్టికులర్ రవికుమార్ అన్న అతనికి నేను ఒక కామెంట్ని పాస్ చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ పాస్ చేయడం అంటే ఏంటి అంటే సంథింగ్ మనము ఒక స్పెషల్గా అతన్ని చూపెట్టడం. ఇట్లా దీన్ని రైట్ క్లిక్ చేద్దాము. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కామెంట్ అని అంటాం. ఇన్సర్ట్ కామెంట్లో మీకు బ్యాక్ స్పేస్ తీసుకోండి, ఇదంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ ఇష్టం వచ్చింది మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. సపోజ్ బెస్ట్ ఎంప్లాయీ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే కర్సర్ మనం ఈ సెల్లోకి తీసుకెళ్ళిపోయామో ఈ సెల్లో మనకి బెస్ట్ ఎంప్లాయీ అని వస్తుంది. అలాగే ఇప్పుడు కిరణ్ రావు యాజ్ వెల్ యాజ్ ద సునీల్ వర్మ కూడా నేను బెస్ట్ ఎంప్లాయీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మళ్ళీ వీటిని రైట్ క్లిక్ చేసి నేను అదే సేమ్ డాటాని టైప్ చేయాలి. సో దీని బదులు నేను ఏం చేస్తాను, ఈ సెల్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని కిరణ్ రావుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. కంట్రోల్ని హోల్డ్ చేసి సునీల్ వర్మని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసేసి నేను పేస్ట్ చేస్తే, మామూలు పేస్ట్ చేస్తే ఏమవుతుంది, రవికుమార్ పేస్ట్ అవుతుంది. కానీ నాకు రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఏదైతే నేను కామెంట్ చేస్తానో ఆ కామెంట్ పేస్ట్ కావాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేద్దాము, లేదా ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ V ప్రెస్ చేద్దాము. సో విల్ గెట్ ద పేస్ట్ స్పెషల్ ఆప్షన్. కామెంట్స్ అన్నది సెలెక్ట్ చేసుకుందాము, ఓకే అని అందాము. సో ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చేసి కిరణ్ రావు మీద కర్సర్ పెట్టేసేస్తే బెస్ట్ ఎంప్లాయీ, అలాగే సునీల్ మీద పెట్టేసేస్తే కూడా బెస్ట్ ఎంప్లాయీ. సో మనం ఏదైతే కామెంట్ క్రియేట్ చేసామో ఆ కామెంట్స్ మనము యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసేస్తాం ఇక్కడ. సో దిస్ ఈస్ కాల్డ్ వి కెన్ సే కామెంట్స్. నెక్స్ట్ వాలిడేషన్.
సో వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఒక వ్యాలిడేషన్ రూల్ రాశాను. సో వ్యాలిడేషన్ రూల్స్ ఎలా రాస్తాం మనము, సో మనం ఎన్ని సెల్స్ కావాలనో ఒక వ్యాలిడేషన్ రూల్స్ రాయాలనో అన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకొని డాటా పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు డాటా వ్యాలిడేషన్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది డాటా టూల్స్లో. సో డాటా వ్యాలిడేషన్కి వెళ్ళండి. డాటా వ్యాలిడేషన్లో ఇక్కడ నేను ఒక రూల్ రాశాను. ఏంటి, ఈ సెల్స్లో నేను హోల్ నంబర్స్ ఎంట్రీ చేస్తున్నాను, కానీ 10,000 నుంచి 50,000 బిట్వీన్లోనే నేను ఎంట్రీ చేయాలనుకుంటున్నాను. సో 10,000 కంటే బిలో ఎంట్రీ చేయడానికి లేదు, 50,000 కంటే అబోవ్ ఎంట్రీ చేయడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో నేను 60,000 ఎంట్రీ చేస్తున్నాను. 60,000 ఎంట్రీ చేస్తే ఇట్ వోంట్ అలౌట్. సో ఎందుకు, నేను ఇచ్చిన రూల్ ప్రకారం 10,000 నుంచి 50,000 మాత్రమే ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ కూడా నేను సాలరీ ఎంట్రీ చేయాలి, బట్ ఇదే రూల్ని అప్లై చేయాలి. 50,000 నుంచి 10,000 నుంచి 50,000 బిట్వీన్ మాత్రమే నేను ఎంట్రీ చేయాలి. సో మళ్ళీ కొన్ని వల్ల సెలెక్ట్ చేసుకొని రూల్ క్రియేట్ చేయడం కంటే సో మనం ఏం చేద్దాము, విల్ గో టు కాపీ దిస్ సెల్. కాపీ చేసేసిన తర్వాత సో ఎన్ని సెల్స్ కావాలనో అన్ని సెల్స్, లేదా ఒక సెల్ సెలెక్ట్ చేసుకుందాము, అన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకుందాము, Ctrl+Alt+V ప్రెస్ చేద్దాము. V ప్రెస్ చేసి ఓన్లీ వ్యాలిడేషన్ రూల్ మాత్రమే కాపీ కావాలి. మామూలు పేస్ట్ చేస్తే ఇక్కడ ఉన్న డాటా పేస్ట్ అవుతుంది, కానీ వ్యాలిడేషన్లో ఏమవుతుందంటే ఏదైతే మనం వ్యాలిడేషన్ రూల్ రాసామో అది మాత్రమే పేస్ట్ అవుతుంది. నౌ సే ఓకే, సి హియర్. సో ఇప్పుడు నేను ఇక్కడ 20,000 ఎంట్రీ చేస్తే ఇట్ విల్ టేక్ ప్రాపర్లీ. బట్ ఇప్పుడు నేను 80,000 అని ఎంట్రీ చేస్తే ఇట్ విల్ గివ్ ద ఎర్రర్ మెసేజ్. సేమ్ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ ఏదైతే వస్తుందో 50,000 అబోవ్ ఎంట్రీ చేస్తే సేమ్ ఎర్రర్ మెసేజ్ మనకు ఇక్కడ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ వ్యాలిడేషన్. సో ఇప్పుడు మనము విల్ మూవ్ టు దట్ వన్, ద ఆల్ యూజింగ్ సోర్స్ థింగ్. సో ఆల్ యూజింగ్ సోర్స్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ పేస్ట్. సో ఇది మనం సెలెక్ట్ చేసుకుందాం డాటా అండ్ యాస్టీస్గా కాపీ చేద్దాము. కాపీ చేసేసి ఇక్కడ నాకు పేస్ట్ కావాలి, Ctrl+Alt+V ప్రెస్ చేద్దాము. సో ఆల్ యూజింగ్ సోర్స్ థీమ్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే అని అందాము. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి, ఏదైతే మనము కలరింగ్ ఇచ్చామో ఆ కలర్తో పాటు మనకు ఇది అవుతుంది. మామూలు పేస్ట్ చేస్తే సో ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ రావు. ఇక్కడ ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో కలర్ సెట్టింగ్స్, ఆ సెట్టింగ్స్ మొత్తం మనకు ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్ యూజింగ్ సోర్స్ థీమ్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఆల్ ఎక్సెప్ట్ బార్డర్. సో ఇప్పుడు నేను ఈ డాటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డాటాలో నాకు డాటా కాపీ కావాలి, బట్ దీనికి ఏదైతే నేను బార్డర్స్ ఇచ్చానో ఆ బార్డర్స్ మొత్తం నాకు అవసరం లేదు. దెన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తాను. సో నాకు ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ పెట్టేసేసి Alt+Ctrl+V